ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిర్చి కసాలం చేయబోతున్నాను. అదేనండి, ఆల్ ఇన్ వన్ కర్రీ ఇది. ఇది చపాతీలకి కాదు, పూరి పరాటాలకి కానీ, పుల్కాకి, ఇంకా బిర్యానీలకి, వైట్ రైస్కి, దేనికైనా కానీ హ్యాపీగా తినొచ్చండి దీంతో మిర్చి కసాలం. అది హైదరాబాదీ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇది ఒక్కటి ఉంటే చాలండి. ఎంబడి తీసుకువెళ్తే మనం ట్రావెల్కి ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వెకేషన్స్ కదా, ట్రావెల్కి వెళ్తారు చాలా మంది. ట్రావెలింగ్ అప్పుడు ఈ కర్రీ తీసుకొని వెళ్తే తొందరగా పాడు కూడా కాదు. అదే అడ్వాంటేజ్ ఇది దీన్ని. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. లావుపాటి మిర్చీలను తీసుకోవాలి ఫస్ట్. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక హాఫ్ కప్ పల్లీలను వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొబ్బరి వేస్తున్నాను. వీటిని వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం వేగింది. ఇప్పుడు ఇందులోనే కొన్ని గసాలు వేస్తున్నాను. ఎక్కువ వేస్తే గసాలు అది తొందరగా పాడే ఛాన్స్ ఉంది. అందుకే నేను చాలా కొంచెమే వేశాను. ఒక చిన్న టీ స్పూన్ అంత. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని ఇందులో ముక్కలుగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేయించుకోవాలి. మీడియం సైజ్ ఆనియనేనండి ఇది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగుతుంది కదా, దీంట్లోనే ఓ 4 పచ్చిమిర్చి రెండుగా తుంచి ఇందులోనే వేసేయాలి. వీటి కూడా కొంచెం వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు, నువ్వులు, గసాలు, కొబ్బరి, ధనియాలు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసి దాని తర్వాత ఈ ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వీటిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చీలని ముక్కలుగా కోసుకోవాలి. క్లీన్గా చేసుకొని కడిగి పెట్టాను నేను ఆల్రెడీ. ఇట్లా కొంచెం క్రాస్గా అనేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ముందే కట్ చేసి పెడితే బ్లాక్ అయిపోతాయి ఇవి. మసాలా అంతా రెడీ చేసిన తర్వాతనే ఇవి కట్ చేయాలి. ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత వేయించే ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, చేంజ్ కావద్దు, మాడొద్దు అనమాట ఇవి వేయించినప్పుడు. అందుకు ఎక్కువ టైం ఉండదు మనకు. అందుకే నేను ఫస్ట్ టైం మసాలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే ఇవి కట్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం నూనె పోసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిర్చీలని దీంట్లో వేసేసేయాలి. వీటిని ఇట్లా నూనెలో వేయించుకోవాలి. ఉడకడం మాత్రమే మనకు ముఖ్యం. కలర్ చేంజ్ కావద్దు. దీని స్కిన్ పైన లైట్గా వస్తే పర్వాలేదు, జస్ట్ లైట్ కింద వేగాలి నూనెలో. అది కాన్సెప్ట్ అన్నమాట. మూత పెట్టి ఒక 1 మినిట్ వేగనిస్తాం. వేగాలి, కలుపుతూ ఉండాలి. అది మాడొద్దు అన్నమాట మిర్చి. మనం మసాలా బిఫోర్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. ఓ రోజు ముందే మసాలా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ మనము ఇది సాలం చేసుకుంటే సరిపోతుంది. ఈ మిర్చీల పైన చాలా కొంచెమే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగినాయి, నీళ్ళని తీసేసుకోవాలి. మరీ పెద్దగా ఉంచి కూడా ఉంటాయి. మనం హోటల్ నుంచి తెచ్చుకున్నప్పుడు సాలిడ్గా మొత్తం కంప్లీట్ మిర్చి ఉంటుంది. అంత పెద్దగా సైజు ఉండడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఇట్లా చిన్నగా ఉంటే ఉడుకుతుంది తొందరగా, తినడానికి కూడా బాగుంటుందని నేను హాఫ్ పీసెస్ చేశాను. ఫుల్ అట్లాగే ఉండాలి మిర్చి అని అనుకుంటే ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. తొడిమెలు తీసేస్తాం మేము, మాకు వద్దు అనుకుంటే కూడా తొడిమెలు తీయొచ్చు. నేను కొంచెం బాగుంటుంది కదా అన్నట్లు వేసిన తొడిమెలు. ఇదే కడాయిలో నూనె కొంచెం పోసుకొని వేడి అయిన తర్వాత
ఆవాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేయాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెమే కారం, జస్ట్ ఫర్ కలర్ మాత్రమే వేసి కలుపుతూ మూత పెట్టి ఉడకనియాలి దీన్ని. ఈ మసాలాని 1 నిమిషం వరకు ఉడకనియాలి దీన్ని. నూనె పైకి తేలిపోతుంది, మనకు తెలిసిపోతుంది. ఈ గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగింది. ఇప్పుడు ఇందులో ఈ మిర్చీలను వేసేస్తున్నాను. వీటిని కూడా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం తీసేసి ఇందులో పోసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఈ చింతపులుసుని యాడ్ చేసుకోండి. చింతపులుసు ఉంటుంది కాబట్టి ఇది అంత తొందరగా పాడవదు. ఇంకా కొన్ని నీళ్లు పడతాయి ఇందులో, చాలా చిక్కగా ఉంది ఇది. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తానికి సరిపడేంత ఉప్పు వేయాలి. ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉడకనియాలి. 5 మినిట్స్ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నూనె తేలింది చూడండి, చిక్కబడింది గ్రేవీ కూడా. అది డిష్ అవుట్ చేసేస్తాను ఇప్పుడు. ఇది ఫస్ట్ ఇవి మిర్చీలు చూడడానికి ఇట్లుంటాయి కానీ ఈజీగానే ఉడికిపోతాయి ఇవి. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా హైదరాబాదీ స్టైల్లో మిర్చి కసాలా రెడీ అయిపోయింది. దీన్నే బిర్యానీ గ్రేవీ అని కూడా అంటారు. ఎన్నో రకాల బిర్యానీలు చేస్తుంటాము, రోటీ, పూరి, పుల్కా అవి కూడా తింటుంటాము, బగారన్నం చేస్తుంటాము. వాటన్నిటితో ఇది సెట్ అవుతుంది. అలాగే ట్రావెలింగ్కి కూడా డెఫినెట్గా తీసుకువెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది ఈజీగా తొందరగా పాడవదు. ఎందుకంటే మనం చింతపులుసు పోస్తాం కదా, అందులోన మనం మిర్చిని ఫస్ట్ మనం ఫ్రై చేసినాం కాబట్టి అందుకు కూడా పాడు కాదు. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.